Hello Andarki, for today's dinner I'm going to cook mushroom curry. So for this mushroom curry I have ordered these button mushrooms from Instamart and it cost around 66 rupees per box. సో ఈ మష్రూమ్స్ నేను ఒక 10 to 15 minutes అయితే సాల్ట్ అండ్ టర్మరిక్ వాటర్లో సోక్ చేశాను అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ కటింగ్ దీస్ మష్రూమ్స్ ఈచ్ వన్ ఇంటూ 4 to 5 పీసెస్. అండ్ కొన్ని మష్రూమ్స్ అయితే ఫస్ట్ అవుటర్ లేయర్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేశాను బాగా డార్క్గా ఉన్న వాటికి. మిగతా వాటికి చేయలేదు, ఎందుకంటే న్యూట్రియంట్స్ ఏమన్నా పోతాయేమో మష్రూమ్స్లో నుంచి అనే చెప్పి అనమాట. అండ్ దీని గురించి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఫస్ట్ లేయర్ కంపల్సరీ రిమూవ్ చేయాలా అవసరం లేదా అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ నేను 1 బిగ్ సైజ్ ఆనియన్ అండ్ హాఫ్ టొమాటో అండ్ 2 గ్రీన్ చిల్లీస్ కూడా చాప్ చేసుకున్నాను. అండ్ మనకి సిటీస్లో అయితే నాటు పుట్టగొడుగులు దొరకవు కదండి, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ దీస్ బటన్ మష్రూమ్స్. అండ్ దీస్ బటన్ మష్రూమ్స్ ఆల్సో విల్ బీ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ విటమిన్ డి ఆల్సో. సో ఇక్కడ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాల్చిన చెక్క అండ్ లవంగాలు యాడ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ యాడెడ్ దీస్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటో పీసెస్ ఆల్సో. అండ్ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఐ హ్యావ్ యాడెడ్ సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదేంటి ఇంత ఎల్లోయిష్గా ఉంది అని అనుకుంటారేమో, పసుపు ఎక్కువ పడిపోయిందండి. ఫర్ స్టోరేజ్ పర్పస్ వి విల్ యాడ్ సమ్ టర్మరిక్ కదా, సో ఒకేసారి ఎక్కువ పడిందనమాట. సో అందుకని ఆ కలర్ అట్లా కనిపిస్తూ ఉందన్నమాట, కొంచెం ఎక్కువ ఎల్లోయిష్గా. అండ్ హియర్ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినాక ఐ హ్యావ్ యాడెడ్ దీస్ బటన్ మష్రూమ్స్ ఆల్సో హియర్. అండ్ ఈ మష్రూమ్స్ మంచిగా సాటే చేసిన తర్వాత లిడ్ పెట్టేశాను. అండ్ యూ కెన్ సీ హియర్ లిడ్ పెట్టాక మా బటన్ మష్రూమ్స్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో కదా, సో ఈ వాటర్లోనే మంచిగా కుక్ అవ్వనిచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ యాడెడ్ సమ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అకార్డింగ్ టు మై టేస్ట్. అండ్ ఆల్సో యాడెడ్ సమ్ ధనియా పౌడర్ ఆల్సో హియర్. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ మై వే అండి, అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఇట్ విల్ బి వెరీ వెరీ tasty and very delicious and it will be turned out very well. And here I am added 1 glass of water. 1 glass of water is very much needed, ఎందుకంటే మష్రూమ్స్ అనేవి కుక్ అవ్వాలి కాబట్టి. And here I am checking whether the salt and chilli powder is okay or not, and added some chicken masala also here. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అండ్ ఇక్కడ బాగా దగ్గర పడిపోయాక దించాను. అండ్ మీకు కొద్దిగా గ్రేవీగా కావాలి అంటే ఒక 2 to 3 minutes బిఫోర్ అయినా దించుకోవచ్చు, స్టవ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ సీ హియర్ వెరీ యమ్మీ అండ్ డెలీషియస్ మష్రూమ్ కర్రీ ఈజ్ రెడీ అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ చపాతీ, రోటీ, రైస్, బగారా రైస్ ఆర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.